కాబట్టి ఇది చాలామంది ఎస్సీ సోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయం. బలహీన వర్గాలుగా పిలువబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం. వాక్యానుసారంగా బైబిల్ ఎరిగిన వాడుగా ఎలాంటి ప్రశ్న అయినా సరే అది బైబిల్ ప్రకారంగా రైట్ ఆర్ రాంగ్ అని 100 సార్లు విశ్లేషణ చేస్తే తప్ప నేను మాట్లాడను. ఒకవేళ నా తప్పు అనుకోండి, బహిరంగంగా ఒప్పుకుంటాను నేను తప్పుగా ఆలోచించాను ఈ విషయాన్ని అని. అలా బైబిల్ తెలిసిన వాడిగా, బైబిల్ ఎరిగిన వాడిగా, బైబిల్ పరిశోధకుడిగా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, నేను ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, బీసీసీ సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకోవాలని ఎవ్వరూ చెప్పకూడదు. దాని మీద పోరాటం చేయాలని చెప్పండి. అర్థమవుతుందా? అంటే మీకున్న రిజర్వేషన్లు మీరు కోల్పోవాలి అని చెప్తే దాన్ని ఎవడో ఒప్పుకోవద్దు. దాని మీద పోరాడండి. ఇప్పుడు నేను నాకు నచ్చిన మతాన్ని స్వీకరిస్తే నేను ఎందుకు, నా కులం ఎందుకు మారద్దని అడగాలి మీరు. మతానికి కులానికి సంబంధం ఏంటి? కులాలు ఎలా వచ్చాయి? మతాన్ని బట్టి రాలేదు. మన భారతదేశంలో ఉన్న మతం కులాల్ని ఆక్యుపై చేసింది. కొండలు చేసేవాడు కుమ్మరి, అది వృత్తి. కమ్మరి వడ్రంగి పని చేసేవాడు కమ్మరి, బట్టలు ఉతికేవాడు చాకలి, రట్టడి వర్గానికి చెందినవాడు రెడ్డి, కమతం చేసేవాడు కమ్మ, కాపు కాసేవాడు కాపు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క కులం, వాళ్ళ వృత్తుల్ని బట్టి కులాలు వచ్చాయి. కుల వివక్ష తప్పు, కులం తప్పు కాదు. నేను ఇదివరకు కూడా చెప్పాను. మనుషులు రకరకాలుగా విడిపోయి బ్రతుకుతున్నారు. కుటుంబాల వారీగా విడిపోయారు, ఊర్లు వారీగా విడిపోయారు. ఇప్పుడు అంతెందుకండి, డాక్టర్ల యూనియన్ ఉంది. మనం తప్పుపడదాం, డాక్టర్